కన్నీళ్ళు తీద్దంటే రూపంలో రమ్మని కన్న తండ్రి ఇద్దరు పిల్లల దగ్గర తీసుకొని గంగరేవులు అయ్యారు గంగలో తడి వెళ్తాను ఆడిన వాళ్ళరా అమ్మ నేనే తడి బట్ట మీద ఉన్న దుఃఖం పొడి బట్ట మీద ఉన్న తడి బట్ట మీద ఉన్నది రెండు పిల్లలని ఇద్దరు తీసుకొని భవనాల లేని గూర్రీత అయిపోయింది అని ఇద్దరు పిల్లలు మాత్రం కన్నులు ఇద్దరు రారా కొడుక రావే బిడ్డని అన్న తండ్రి ఈ పిల్లల తీర చెప్పిండు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు నాడు ఇద్దరు పిల్లలు భర్త మాత్రం అనగా కొడుకు అపమాన రాదు బిడ్డ రూపవ్వ 3 వద్దుల కన్న తల్లి పిన పక్షి పెట్టడా 5వ రోజు నాడు దినం ముట్టి 9వ నాడు మళ్ళీ పక్షి పెట్టిండు. 11వ రోజు నాడు ఒక కొడుకు ఉండేపడికి అన్న తల్లి పేరు మీద తనయాలు తీసుకొని పిండాల గంగల కలిపి అరలోక వాళ్ళ గిరియలైనా కచ్చిరి పోతే అది 2 కచ్చిరి 3 కచ్చిరి అంటారమ్మ. భార్య చచ్చిపోయి భర్త భూమి మీద బతుకుంటే తులసమ్మన్నారు, భర్త చచ్చిపోయి భార్య భూమి మీద బతుకుంటే అది ముండంటారమ్మ. నా పిల్లలే నా పంచ ప్రాణం, నా భార్య ఏమన్నది అయ్యా పిల్లగల్ల పైన 2 పిల్లగల్ల తీసి నా తీదలు పెట్టిందని 7 ఏళ్ళ పిల్ల మాత్రం అనగా కన్న తల్లి చదివి తానం పోసి బడికి తాగాదోలు దాటే పిల్లలు వాళ్ళు బడవేడి కథారం అట్లా కొన్ని రోజులు గడవంగా అమ్మ పిల్లలు పిల్లలు అయ్యో అమ్మాయి చదువుకోవాలి అమ్మ వరకు పోతాలో పిల్లలు తన తల్లి కంటే ఎక్కువ చదువుకుంటాండి ఆడ తండ్రి పిల్లల చేసి సాల అయితే కచ్చరికాడికి అత్తలేడు. ఊళ్ళో ఉన్నవారు సబ్బన్న వర్ణం అంత కళ్ళ చూసింది. అరే పొద్దురుడు వారి కరెంటు వారికి 5 జ్ఞానపిచ్చోడా రాజ్యంలో ఎన్ని రోజులు అవుతుందిరా? సాలు కాబట్టి కచ్చరిగా రాబోతు ఊళ్ళో అన్నయ్య లెక్క మన దోపిడీలు దొంగతనాలు అవుతాయి. కాబట్టి వారి మన అందరం రాదు రాజ్యంలో ఇచ్చలంగా పోయి రాజు నువ్వు రాజ్యం వెళ్దామని చెప్తాం పారా మాట రాజు
అయ్యా దండం దండం కదా దండం ఎక్కడ చెప్పు అయ్యా అయ్యా దండం 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 కానీ బిడ్డ ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రం 18 జాతుల మంది గుమ్మలు ఆడకుండా నా ఇంటికి వచ్చి ఎందుకు వచ్చారు బిడ్డ అయ్యా అరే మన పత్తి కాదరా వచ్చింది మర్చిపోయింది అయ్యా ఏం లేదా నువ్వు వచ్చి రాజ్యం వెళ్ళాలయ్యా బిడ్డ నేను వచ్చి రాజ్యం వెళ్తే మాత్రం రెండకచ్చిరు ముండకచ్చిరు అంటారు ఏయ్ భారీ వాడు రాజ్యం వెళ్ళకూడదు మీరు ఏమైనా బుద్ధిమంతులు ఉంటే పోయి వెళ్ళుకోపోయి భారీ ప్లేట్ తీసుకురండి ఆ శాలలో చీరలు పెడుతుంది అంతే పేపర్ పోతుంది పేపర్ వెళ్ళేటు కాడు ఇక పెట్టుకోను నాకెంత కాడు అస్సలు లేవు చీర చిట్టగా పెడుతుంది అది పెట్టారా ఆయన ప్లేట్ పేపర్ ముందు ప్లేట్ చాలా తక్కువ చాలా తక్కువ ఆయన చెప్పండి అది పెట్టా నాకు పెట్టి మాట పదురాదు అడుగు మీరు ఉండు నువ్వు అనురా నువ్వు కూడా బాబుడా దిగిపోడా దిగిపోడా నమస్కారం చనిపోయిన మరి తండ్రి సామయ్య ఆత్మ శాంతి కొరకు సంవత్సరికం రోజున మరి ఎవరయ్యా బిడ్డ మరి లావణ్యవ్వ మరి అల్లుడు అశోకు మరి మనవడైన మరి శ్రావణ్ కుమారు బిడ్డ మరి మనవరాలు మరి వైష్ణవవ్వ మనవరాలు వైష్ణవవ్వ మనవడు మరి శ్రావణ్ కుమారు బిడ్డ లావణ్యవ్వ అల్లుడు అశోకు భర్త సామయ్య గారి పేరు మీద భార్య భోజవ్వ సంవత్సరికం రోజు నీ యొక్క రామకీర్తన రామభద్ర
వెళ్ళిపోతానా బాబాని పిలిచేటోళ్ళ బాబాని పిలిచేటోళ్ళ కూతురు అన్నాడా నీ బాబు రామయ్యా నా బాగి జరిగినది రుణము తీరినది నా బిడ్డ లావణ్యవ్వా మీరు పోయవ్వా పైన అని చెప్పిండా ప్రయాణమైనా మన్నవయ్యా నన్ను పర్వాలేదు నన్ను ఏరుకుంటావా అల్లుడా జోగన్న మా బాగి చేరిందా నాయరో నువ్వు ఇవాళ అత్తగారిని ఏమన్నా గడిచిన మీరు కొడుకులు కొమ్మలు లేను అని అయ్యా కొడుకోలే నిన్ను చూస్తే బాబోలే నన్ను నువ్వు చూసినావు అయ్యా అల్లుడా జోగయ్యా నేను పోతానా మామ వెళ్ళిపోతానా ఎంతమంది ఉన్నా ప్రభ తీరలేదు మనమాట శ్రవణ మనమాట శ్రవణయ్య నేను పోతానా తాత బాకి చేరిందా తాతను వదన విజయం మీ తాత మాట మీకు వినరాగం అయ్యా ఈ ఏడాది సాలు మీకు సాలు గడిపినది మన వెచ్చబా ఊరికి వదలేను ఊరి తవ్వ బిడ్డ నా తోడుగుండి పల్లెకు వదలేను పల్లె తవ్వ బిడ్డ నా తోడుగుండి బిడ్డను వదినాడ అల్లుని వసిండా అడిగి నిల్లు కట్టేరా అన్నాడా అరగంగలిందా నీ నాన్న అంతమయ్యా భూమిలోనే అగట్టుకుని ఒకటి డమాలు మీ బాపు సమయ్యా పూలకంట పోయినాడు పూజ కందినాడు మీ బాపు సమయ్యా తండ్రి మరి సాంబయ్య గారి ఆత్మశాంతి కొరకు సంవత్సరికం రోజున బిడ్డ లావణ్యవ్వ అల్లుడు అశోకు మనవడు శ్రావక్ కుమారు మనవరాలు మరి వైష్ణవవ్వ భార్యవు మరుగోదావు మరి ఈ రోజు మాత్రమనగా ఆ కథ వాళ్ళకు శాలల మరి సన్మానం చేసి మరి ఈ రోజు మాత్రమనగా 12,000 పదార్లు ఇచ్చి మరి ఆ తండ్రి ఆత్మశాంతి కొరకు ఈ యొక్క రామకీర్తన రామభజన రోజు ఎవరయ్యా ఊళ్ళో ఉన్న సప్పండి వర్ణం వచ్చి అయ్యా మారిపోయినాడని అన్నప్పుడు రాజు తులజంగరాజు అన్నాడు బొంగ మారిపోయి నాకెందుకంటే అయ్యా ఏ ఆడవిళ్ళకైనా ఉండాలి అవి ఉన్న నాళ్ళు బువ్వ పాలు ఉన్న నాళ్ళు పాశం ఇవాళ 8 ఏళ్ళ బిడ్డకు స్థానాలు పోసి నువ్వు బట్టలేస్తాను నాయన 14 ఏళ్ళ బిడ్డ అయినాడు నీ బిడ్డకు స్థానం పోతావని 20 ఏళ్ళ కొడుకైన స్థానం పోసుకుంటావు బట్టలు ఎత్తావు అయ్యా 14 ఏళ్ళ బిడ్డ అయినాడు నువ్వు అడవిలో స్థానం పోయలేవు మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటే మారు లేకుంటే మరవన్న తల్లి పిల్లలకు నేటుకుంటాడయ్యా నిజమనుకున్నాడు పురుషంగా మారాదు కప్పుడు అనుకుంటుడే అవ్వ భార్య చెప్పిన మాట మర్చినాడు అదే చెప్పిన మాట మర్చినాడు నిజమే ఎప్పటిలాగా రాజ్యం మీద వచ్చు నా బిడ్డకు అవ్వ ఉండాలంటే మారు భార్య నాకు కావాలను అన్నాడు శంకరాజు బిడ్డ పిల్ల
ఖాయమైన కాడ ఇయ్యారు కదా పెళ్ళైంది భార్య స్నానం చేసింది 2 పిల్లని చెప్పిన ఆమెకు ఇష్టం ఉంటున్నారు అని లేదు నా పెళ్ళి అద్దన్న 16 ఏళ్ళ నాడు దిగిన ఫోటో పట్టుకున్నారు పట్టువాడు బ్రాహ్మణ ఎదుడు పట్టుకో 4 రాజ్యాలు నవ్వకంటూ 76 దేశాలు 66 గ్రామాల పంటి ఏ ఊరికే పల్లెకు పోయినా రాజుగారికి పిల్ల ఖాయం కాలేదు వస్తంటే వచ్చడి తవ్వలున్నది మహేంద్రగిరి నగరం వెళ్ళేది మహేంద్ర మహారాజు భార్య మహాలక్ష్మి అన్న బిడ్డ మాధవదేవి ఉన్నది కాదు రాజు బిడ్డ కట్టినాడే సరే పర్వాలేదు రండని అచ్చిన వాళ్ళని తీసుకొని నీవేనమ్మ నా బిడ్డ మాదేవి ఉన్నది నా బిడ్డకి పెళ్లి చేస్తుంటే వాళ్ళని పట్టవాళ్ళ బ్రాహ్మణి తీసుకొని భార్య ఉండే వాళ్ళకి వస్తుంటే అర్రా ఏమో బిడ్డ వాడి బుద్ధి ఎంత బుద్ధి పోవడాని నీళ్ళ వదని కిరికి చూస్తాడు నీళ్ళ వదని కిరికి చూస్తాడు ఎక్కి చూస్తాడు వానికి ఏంది చూసు కూడా అయిందే లేదు ఏవో అత్తడు ఇవాళ కూడా పిలుస్తాడు ఆగమాగం ఎనకాడే వాళ్ళయ్యం ఎంత ముద్దుగా పిలుచుకుంటారు బస్మతిగా వదిన రావణాన్ని పిలుచుకుంటారు అద్దాలో వద్దులలో పొడిగిదలో కడిగిన మీరు పక్క మినిసులు మనం సబడబళ్ళు చేవులు పచ్చిబడాని ఇల్లు మా లక్ష్మీదేవి ఇంటి ముందు కట్టది కదా ఎందుకొరకనా భరత వచ్చి నిలబడకుండా విడుతాడు కావచ్చని ఇక హైదరాబాద్ ఇంత రంజన ఎవరని పిలవబట్టి నాకేమన్నా మోగాడు ఆయవనుడైనా కాడని రంజు ఉంటుందా మోగాడుల కదా అయితే అన్ని బాధలు ఆడడానికి వాళ్ళకు మన సంబంధం వచ్చింది మన బుజ్జం సంబంధం వచ్చిందా సంబంధం వచ్చింది ఇది వరకే 99 సంబంధాలు వచ్చాయి మరిపోయినాయి ఇది 100 ఇదన్నా ముడిపడాలి పొల్ల మంచి శృంగారం తయారు చేసి తీసుకురా నా మాట వింటాందా పొల్లా అయ్యో నా మాట వింటుందా నేను ఇంత పని చేస్తాందా పొల్లా బుజ్జమ్మ నాతో మాట్లాడతలేదు సంబంధం వచ్చింది బిడ్డ ఎందుకు మామూలు చేసుకోవాలి మొన్నకి పులుగా బయలు నన్ను చూడొచ్చే అవ మనుషులు కట్టుకొని ముందు పోతే అవ నా పెళ్లి పిల్లలు నన్ను దాచాను మధ్య
మధ్య మధ్య వన్ల వల్ల చీరలు కడతాను వన్ల వల్ల చీరలు వాడకవు చీరలు చేయాలని బరగత ఉండాలి గుంజిగా పాతి కట్టుకో అప్పుడు ఆడి వన్న పడకపోతే మూడు దచ్చంగా పడతాడు పొల్ల పెళ్లికునే పొల్ల దాడిపోయాక మంచి మంచి చీర కట్టుకుందు అప్పుడు ఇద్దరు మంచిగా తయారైతే మంచిగా ఉంటాయి కాబట్టి మంచి మంచిగా కట్టుకుంటూ మంచి చీర కడితే అసలే గౌరవుడు వీని కట్టి పోసుకుంటాడు మరి గిడొస్తావు లంజముడిని అవ్వరు మెత్తగొచ్చిన అంతే అరే వీళ్ళ లాడ్రు వేస్తావు పోయి అది 3 నెలల కదా రికార్డు లేకుండా అర్థం కావచ్చు బింగోలో రాత్రి వాసన ఎగిరి వాడుకో పొల్ల అయితే పెళ్ళి అయితే అవ్వరు మెత్తగా వచ్చి లాడ్రు బయటకు చేస్తుంది ఏం చేయాలి పొల్ల ఇవాళ 99 సంవత్సరాల నుంచి మరిపోయి అది జ్ఞానం పట్టినప్పుడు మంచుకుండే అంటే అలా చెమ్ముడా ఆంకర తొంకర వనం వల్ల పుల్లగట్ట బుట్టి పిల్లగాడు పుల్లగాడు నేను బట్టోని బట్టు పడాలి బాబు ఇవాళ 99 సంవత్సరాలు వచ్చినాయి పొలం చూస్తారు వస్తారు ఫోటో పట్టుకుపోతారు మళ్ళీ సోమవారం వస్తారు సోమవారాలు పోతే పొల్ల దాడిపోతుంది ఇవాళ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని అంటే అది కవరేజ్ ఏరియా ఫోటో అయితే పట్టుకుపోతారా ఫోటో ఎందుకంటే కొత్త బంగాళ జిట్టి ఫోటో అని కట్టుకుంటున్నారు రాజభటానికి మాత్రం భాషంగా కట్టిల్లు పిల్లలకు నొష్టికి భాషంగా కట్టిల్లమ్మా ఉన్న సిరివంతుడా కట్టే కడతారు ఆ పొల్ల మహాదేవికి తోడి కళ్యాణ ఏళ్ళు కత్తి కంగలు కట్టి కంటే బాగా కట్టి పెళ్ళి అయిపోయిందన్నారమ్మా బిడ్డ పెళ్ళైన ఎంత ఉండాలి నువ్వు మూడు వద్దులకు రాకుండి సంవత్సరం పండుగ వెళ్ళినాక 15 రోజులకు రాయింది అవ్వ పండుగ 10 ఉన్నది అచ్చండి తీసుకొచ్చుకుంటే 10 రోజులు ఇంటనే బిడ్డను చూసిన పండుగ వెళ్ళినాక 10 రోజులకు రావంట పండుగ రేపు వస్తాం నేను పండుగ రేపు అనగానే వస్తే అల్లుడు పండుగ ఒక్క రోజులనే వస్తాడు ఇక తయారు చేయని బిడ్డని అని అంటున్నాడు తెల్లారే పోతా పండుగ వెళ్ళాక 15 రోజులకు వస్తే మళ్ళీ పండుగ వచ్చి రాకుండా బిడ్డు ఎన్ని రోజులు ఉపాసం చేస్తున్నావు బిడ్డ నీ వివరానికే మొక్కాలే తొక్కరు అనుకో చిన్నబాబు నేను మంచి మంచి చూస్తున్నావు కదా చిన్నబాబు నోతపో మంచి మంచి ఇన్స్టాగ్రామ్ అలా చెప్తాడు
వస్తుంది 2000 తోటి నేను ఇక పచ్చగలవరాను పత్తిగల పోతే కొడలు అవసరం లేదు కొంక అవసరం లేదు ఒక చేతితో అయితే పొడుచుకొస్తుంది అందరమంగా ప్రియపడమమ్మా మా ఆయన ఉన్న శిరవంతుడా ఒక్కొక్క నా సైడ్ పుక్కలు వేసుకుంటే అర్ధులం పావుతులం పావు ఎత్తు అర్ధులం చేపించుకుంటారు కొమ్మసాటికి ఎక్కువ పోతే మావుడున్న శిరవంతుడా ఇక బంగారు కడి తెచ్చి కడికి రంధ్రానికి పొక్కలేసి దార వీగిచ్చి కచ్చిండు ఇంటి వెనక కొత్త సంవత్సరం అంతే పోయి ఎసరు పెడతాము మంట పెడతా అన్న పొంగచ్చినప్పుడు అదులకు గంట లేకపోతే తీసి కదిలిచ్చినప్పుడు గంటే మళ్ళా కడుకోలే పెట్టుకుంటే పుట్టే ఇదే మన ఇల్లు బిల్డింగ్ మాదే గాయనే రాదు మీ ఆయన గాయనే మా రాదు నీ మొగడు ముసలుడుగా ఇష్టం ఇష్టం అనిపిస్తుంది ముసలోడు పాడు వాడు ముసలోడు నీ పేరే పేరమ్మా అయ్యో అయ్యో దేవుడా దీని పేరు అత్త ఈ పుల్లు రాపల్లి తిరిగి తిరిగి అటునే సెల్ఫ్ పోతుంది నేనే తురిశంగరాజును నా సఖ్యమని అన్నా లోకాంధ్రవా మారు వీలు చేసుకుంటే పిల్లకు మరవని తల్లి ఉంటుంది అన్నం వండి పెడతా వాళ్ళకి అన్నారు దానికి నేను పెట్టాను ఇది చేసుకునేది నీళ్ళు కాగబెట్టు బాగా స్మెల్ వస్తుంది అది అది నడిచినట్టు వచ్చిందట ఉడకపోయిందట బాగా స్మెల్ వస్తుందట నీళ్లు కాబట్టి స్నానం పోయి అంటే వద్దు ఓ పిల్లి ఆడినందుకు ప్రేమ విల్లాసానికల్లా రెండు బర్రెలు చేతు టిఫిన్ తన పెళ్లి చేసుకోబోదును ఏమనుకున్నావు పెళ్లి అంటే కట్టుకెళ్ళాలనుకున్నావా ముందు లారీ మీద కొట్టుకొచ్చిన గౌడు బయరినట్టు ఇంకా సంక బాలే అంటుందవ్వా అవసంగా బాలనయ్యా అన్ని కోరనాయమ్మా అవసంగా బాలనయ్యా మసాడు బిందనయ్యా నేను ఆకుదాటు బిందన
తులబార మీద కూర్చుండబెట్టిండు నాయమ్మా ముసలో ఎట్టుంటే తులబారం తులబారం వచ్చింది మెత్తగా ఉన్నది బిడ్డ నువ్వు పోయి కూరగాయలు చెప్పు బడికి పోయినా పిల్లలైనా అన్న బాబాల రాజు చెల్లర పాతిమా అన్న బాబాల రాజు అక్కడ అలాగా మన పిల్లగాళ్ళ పుస్తకాలు పట్టుకొని బంగుళాల ముందే కత్తులు కాళ్ళు రేఖలు శుద్ధి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టబోతా అంటే నాయన పోండ్రి ఎవరు ఆడ స్త్రీ కూర్చొని ఉన్నది కాదు నావో మగనే పోంటి కూర్చుని అర్హత ఎవరకుంటే ఎవరు ఆడ చేసుకున్న భార్య అర్హత ఉంటది తమ్మున పోంటి కూర్చుని అర్హత అక్క ఇళ్ళకు ఉంటది ఆట మా నాయనతో వచ్చిన అక్క లేరు మా భూమి మీద లేదు తండ్రి పోండి కూర్చున్నాడు స్త్రీ ఎవరు కావచ్చునే అవో అరే నాన్న రావే మాదేవి కష్టపడాలన్నదాట రోజు మీ ఇంటి మన ఇంటి ముందుకు వచ్చి పుచ్చగాళ్ళు నిన్ను బాప అని పిలుస్తారు ఎంత మాట అన్నావే నీకు వచ్చిన వాళ్ళు చెప్పలేదా మేము వచ్చుతోట నువ్వు తులబార మీద కూర్చున్నాక పుచ్చగాళ్ళు వచ్చి మీ ఆయన అని పిలుస్తారని చెప్పలే లేదమ్మా ఇది వరకు మాత్రం నాకు పెళ్ళి అయింది నా భార్య గుణశీల గర్భాల కలిగిన పిల్లలమ్మ వాళ్ళు కొడుకు బిడ్డ కలిగిన వాళ్ళ తల్లి ప్రాణం పోయింది అయితే ఇప్పుడు మారవరం వచ్చిందన్నట్ట అర్థమైతే ఇవ్వలతో ఇంటి పక్కలతో వెళ్ళి పెట్టుకుంటే ఓ లంజదారని నెత్తి కొనుకేసుకుని వచ్చిందా అని లంజే బెరలంజే రాక్త 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 రక్త లంజే బెరలంజే రాక్త రాక్త అంటారా అంటారా విద్య అంటారు అది బాపు ఈ ఆడస్త్రీ ఎవరు నానా బిడ్డ రూపంలో రాజు మీకు తెలియక నీకు తప్పు చేసిన బిడ్డ ఏం తప్పు చేస్తున్నావు బాపు ఎవరో కాదు నాకు మారు భార్య మీకు మరవన్న తల్లి బిడ్డ విచారో బాబా అవదాదుల కాదుల ఓల దాదుకున్నా గాని ఎల్లకాలం నేను అవనే సాదుకుంటా బిడ్డ నాకు మరవన్నా తల్లి మీకు మర భార్య నాకన్నవా నానా నాయనాథుల శంకరాజా జాలకొండ జల్వానే జాలకొండ జల్లవానే కావిటకు గుండెలకు వెళ్ళవానే అవలారో హరియాణ జల్లవానే కావిటకు
చేస్తావానే ఓ నాయనా వచ్చిందాని కాలకడ సచ్చిందాని పిల్లలు అంటారాట